గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా రెండు రాష్ట్రాలు తెలుగుకు సంబంధించిన వాళ్ళు కాబట్టి రెండు రాష్ట్రాల్లో గురు శిష్యులు పరిపాలన చేస్తూ ఉన్నారు. పార్టీలు వేరైనా సిద్ధాంతాలు ఒకటే. ఇక్కడ కేసీఆర్ గారు ఎన్నో పనులు చేసి ప్రభుత్వాన్ని నిలబడడానికి చాలా కష్టపడ్డాడు ఆయన. ఎందుకంటే ఆయన 10 సంవత్సరాలు పరిపాలన చేశాడంటే ఆయనకు అనుకూలంగా ప్రభుత్వ పెద్దలను, ఎంప్లాయీస్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుప్పిట్టు పెట్టుకొని ఫోన్ టాపింగ్ చేయడం కానీ, లేదా అన్ని రకాలైనటువంటిది యూజ్ చేసుకొని ఆయన పరిపాలన సాగించడం జరిగింది. అది ఎందుకు చేశాడు ఏంది మనం చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఒక్కొక్క రాజకీయ నాడు కొన్ని వ్యూహాలతోటి పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి కేసీఆర్ యొక్క వ్యూహం 2020 నుంచి 2023 ఎండ్ వరకు ఆయన యొక్క ఫలితం ఫలించింది. ఎందుకంటే ఆయన మాటలను తూటాల్లాగా పెంచుకుంటూ ఆయన మాటలే ఆయనకు పెట్టుబడి. ఆ పెట్టుబడి ద్వారా రాష్ట్రాన్ని సిద్ధించడం, అదేవిధంగా ముఖ్యమంత్రి కావడం రెండు జరిగిపోయాయి. టీఆర్ఎస్ బీఆర్ఎస్, టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి, తర్వాత భారతీయ రాష్ట్ర సమితి. రెండుల్లో తేడా ఎవరికి అర్థం కాదు. మేధావులకు, విజ్ఞులకు, రకరకాల వ్యక్తుల గురించే కేసీఆర్ గురించి తెలుస్తుంది. ఎందుకంటే కేసీఆర్ అన్నటువంటి వ్యక్తి ఏ విధంగా చేసింది ప్రజలకు అన్నీ కూడా తెలుసు. ఈయన ఆదర్శంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి, ఈయనేమో 10 సంవత్సరాల్లో చేసిన విధ్వంసాన్ని ఇంకా కడుక్కోలేరు. ఒక 30 నుంచి 40 సంవత్సరాల టైం పడుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి 5 ఇయర్స్లో చేసినటువంటి విధ్వంసమైనటువంటి విషయాల మీద ఆయనకు ఈయన గురువు, ఆయన శిష్యుడు. ఈయన చెప్పినటువంటి ఆర్థిక సహాయము, అక్కడ చంద్రబాబుని ఓడించాలని, ఇక్కడ ఓడించాలని రకరకాల మాటలతోటి ఇద్దరు కూడా విషం చెల్లి ప్రజల్లో ఇంజెక్ట్ చేశారు. ఏ విధంగా అంటే ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు కరెక్ట్ కాదు, చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఇది చెప్పాడు అది చెప్పాడు అని చెప్పి దీన్ని కూడా విషయాన్ని చిందించి అధికారంగా చేసిన కేసీఆర్ గారికి ఇక్కడ ఆయన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు చెక్ పెట్టారు. ఎందుకు చెక్ పెట్టారు ఏంటంటే కేసీఆర్ గారు అనేటువంటి వ్యక్తి ప్రతి వాళ్ళను కూడా జైల్లోకి పంపించి తన అధికారాన్ని దుర్వినియోగం చేసి రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేయకుండా చేసినటువంటి దుర్మార్గం తెలంగాణ. అదేవిధంగా ఇదే టైపులో పని చేసినటువంటి వ్యక్తి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి. ఇద్దరు కూడా ఒకటే. అక్కడ కొట్లాడినట్టు చేసిన వీళ్ళ ఇద్దరి యొక్క లక్ష్యం చంద్రబాబు నాయుడిని అధికారంలో దించడం, ఆయన జైలు పంపించాలనేది ఇద్దరు. అయితే జైలు పంపించినటువంటి ఆనందం చాలా బ్రహ్మాండంగా జరిగిపోయింది ఎవరికి, ఇద్దరికి. కానీ ఇప్పుడు ఇద్దరికి కూడా ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం ప్రతి దాన్ని కూడా ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి తప్పప్పులను చూసుకుంటూ దాంట్లో ఉన్నటువంటిది అన్ని కోర్టుకు సమర్పిస్తూ రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పద్ధతిలో చేస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం కానీ తప్పులను వెలుగెత్తే చాటి ప్రభుత్వం మీద విమర్శించే నాయకులను ఇద్దరు కూడా గురు శిష్యులు ఏ విధంగా టార్చర్ పెట్టినారు అనేది మనం గమనిస్తే ఇది ప్రజాస్వామ్యమా లేక రాజ్యాంగ పరిపాలన చేస్తుందా అనేటటువంటి కూడా మనం గమనించినట్లయితే వాళ్ళ ఒక నియంతలాగా రాజ్యాంగమే వాళ్ళ పేరు మీద ఉన్నట్లు వాళ్ళు చేసినటువంటి పనులు ఇద్దరు కూడా గురు శిష్యులు. ఇద్దరు కూడా గురు శిష్యులు అన్నామో లేక తండ్రి కొడుకులు అన్నామో అనేది కూడా ప్రజలకే వదిలిపెడతాం. ఇక్కడ మోడీ గారిది కూడా 100% తప్పు ఉన్నది. ఎందుకంటే ఆయన పెద్దన్న పాత్ర పోషిస్తూ ఈ యొక్క ఎవరినైతే చంద్రబాబు నాయుడు మీద కక్ష సాధింపు భాగంగా చాలా సీనియర్ కాబట్టి ఈయన చాలా
చంద్రబాబు నాయుడు మీద కోపం ఉంది. ఎందుకు ఉంది అంటే రకరకాలైనటువంటి మాటలు మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు మీద పాతాళ లోకాన్ని తొక్కిపట్టిన మోడీ గారు తమ బీజేపీ ప్రభుత్వం అధికారం రావడానికి కాబట్టి పొత్తు పెట్టుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ అదేవిధంగా రాజకీయంలో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరు అనేటువంటి అంశం మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. ఎందుకంటే అక్కడ వెంకయ్య నాయుడిని ఇంటికి పంపించేశారు, హైదరాబాద్కు పరిమితం చేశారు. బీజేపీ వాళ్ళలో ఉన్నటువంటి దుష్ట చేష్టల్లో మంచి నాయకుడు వక్త అయినటువంటి వెంకయ్య నాయుడు గారిని ఉపరాష్ట్రపతిని చేసి పనికిరాని పోస్టులో పెట్టి రాష్ట్రపతి ప్రధానమంత్రి పోటీతరని చెప్పి ఇంటికి పంపించారు. ఆయనకు బీజేపీ వాళ్ళ యొక్క వ్యూహాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి, ఎవరికి అర్థం కాదు. ఇక్కడ అదే పద్ధతిలో రాహుల్ గాంధీ గారు కొంత ప్రజల్లో పాదయాత్ర చేయడం ఇంత చేస్తే ఈ యొక్క బీజేపీ జైలు పంపించాలని మళ్ళీ హెరాల్డ్ను రకరకాలైనటువంటి కాంగ్రెస్ని చేయడం, అకౌంట్లు క్లోజ్ చేయడం, ఇవన్నీ ఎన్ని చేసినప్పటికైనా రెండోసారి గెలవడం, మూడోసారి రావడం అనేది అద్భుతమైన విషయంగానే మనం చెప్పుకుంటున్నాం. దీనికంతా కారణం అదానీ అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే తెలంగాణలో అధికారం తీసుకురావాలని ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క మోడీకి ఎవరైతే వెనకాల నుంచి బ్యాక్గ్రౌండ్గా అన్ని సహకారాలు సంబంధించినటువంటి అవకాశాలన్నీ కూడా చేస్తున్నటువంటి అదానీ కానీ ఇంకా మిగతా పెద్దలు కానీ వీళ్లకు తెలంగాణలో ఎటువంటి పరిస్థితులైనా బీజేపీ నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో అధికారం చేజించుకోవాలని మోడీ వ్యూహం, అమిత్ షా వ్యూహం. ఈ వ్యూహంలో భాగంగా రకరకాల విన్యాసాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా కేసీఆర్ అది గమనించి ఆయన ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన అటువంటి కొడుకు, కూతురు, అదేవిధంగా రాజకీయాల్లో అవినీతి, అక్రమాలు, దుర్మార్గము, జైల్లో ఇవన్నీ చేసినటువంటి కేసీఆర్ గారికి టైం బాగలేదు. శుద్ర పూజలు చేసినా, యజ్ఞాలు యాగాలు చేసినా కేసీఆర్ పరిపాలన అనేటువంటిది అంతమైపోయింది. ఎందుకంటే 10 సంవత్సరాలు పరిపాలన చేయడం అనేది నాట్ జోక్. ఒకసారికి రెండోసారికి పోతారు. కానీ కేసీఆర్ ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, అదేవిధంగా ముఖ్యమంత్రిగా. ఇక ఆయనకు వచ్చినటువంటి ఆరోపణలు ఏంటంటే కాళేశ్వరం కూలిపోయింది, మిషన్ భగీరథకు పోయింది, అప్పులు కుప్పలుగా చేసి నా మీద పడేసిపోయారని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చెప్తాను. దీని అంతా విశ్లేషణ చేసినటువంటి కేసీఆర్ గారు ప్రతి వారిని డిస్టర్బ్ చేశాడు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణులు కానీ, అన్ని పత్రికలు కానీ, అంతా రాజకీయ నాయకులు కానీ, చిన్నోడు పెద్దోడు విమర్శించినటువంటి వ్యక్తిని ప్రతి వారిని జైలు పంపించిన ఘన చరిత్ర ఉన్నటువంటి కేసీఆర్ గారికి ఈరోజు అదే ఆయనకు శత్రువులాగా భావించింది. ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించినప్పుడే ప్రజలు మన్నిస్తారు తప్ప ప్రజలు ఆయన చెప్పేటువంటి అంశం ఏంటంటే 2 లక్షల ఓట్లతో వాళ్ళు గెలిచారు, ఇంకా నేను పడగొడతాను చేస్తానని ఇటీవల మనకు తెలిసినటువంటి అంశం ఏంటంటే శుద్ర విద్యలు, శుద్ర పూజలు చేసినట్లు ఫామ్ హౌస్లో. అందుకే లీక్ ఇచ్చాడు ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారితో, ఈయన దిగిపోతాడు అని. ఇది ఆయన భ్రమ మాత్రమే. ఈ భ్రమకు మనం గమనించినట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పరిపాలన ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తుంది తెలుగు రాష్ట్రాల్లో. కాబట్టి కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా అది పడిపోయే అవకాశం లేదు. ప్రభుత్వాలు అనేటువంటిది ప్రజలు ఎన్నుకున్న తర్వాత ముఖ్యమంత్రిగా ఒక చిన్న వయసులో మన తెలంగాణకు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎంతో ఆదర్శంగా ఎన్నో పనులు చేసినట్టు దాన్ని అప్రిషియేట్ చేయవలసినటువంటి కేసీఆర్ గారు రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు
చేసినటువంటి పనులు అంటే ఇక్కడ మనం రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు తెస్తున్నాడు, చంద్రబాబు నాయుడిని ఎందుకు విలన్ చేస్తున్నాడు అంటే, కాంగ్రెస్ని విలన్ ఎందుకు చేస్తున్నాడు అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అదేవిధంగా నెక్స్ట్ రాబోయేది చంద్రబాబు నాయుడు కూటమి, బీజేపీ, జనసేన తెలంగాణ. కాబట్టి వాళ్ళని కూడా ఫస్ట్ చంద్రబాబుని టార్గెట్ చేశాడు. ఫస్ట్ చేశాడు, ఇప్పుడు చేశాడు, 18 చేశాడు. ఆయన పాపం కట్టుకున్నాడు, అందరినీ ఓడించాడు. కేసీఆర్ వ్యూహం ఫలించింది. జగన్మోహన్ రెడ్డి రావడం అధికారంలోకి, అదేవిధంగా ఈయన కూడా అధికారంలోకి రావడం. మూడోసారి ఎందుకు ముచ్చటగా రాలేకపోయాడంటే, మోడీ మూడోసారి ఇచ్చాడు. ఆయన వ్యూహాన్ని మార్చుకొని చంద్రబాబు నాయుడుతో దోస్తీ పెట్టుకొని అందరితోటి కలుపుకొని వెళ్ళడం వల్లనే మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయ్యారు. కానీ కేసీఆర్ గారు ఉన్నటువంటి వ్యూహం, ఆయన ఆలోచన రాంగ్గా ఉండడం వల్ల ఆ విధంగా ఆయన ఫామ్ హౌస్ పరిమితమైన ఓట్లలో ఆయన రేవంత్ రెడ్డి గారు ఏది చెప్పినా ఈ కొంత ఆయన వ్యూహంతో అన్నీ కూడా 1.5 year కావచ్చిన అన్నీ కూడా వాళ్ళు ఛాలెంజెస్ అన్నీ కూడా ఒక్కొక్కటే చేసుకుంటున్నారు. ఆయన రియల్ ఫ్యాక్ట్ చెప్తా ఉన్నాడు. మా మీద ఇన్ని కోట్ల రూపాయలను నెలవారీ కట్టేటువంటి అప్పులు చేసిపోయినటువంటి కేసీఆర్ గారు ఏం చేయాలో చెప్పమని ఒక కన్సల్టెంట్ను కూడా సహాయించడం జరిగింది. నేను చెప్తా ఉన్నాను, ఇక్కడ ప్రభుత్వ ఆస్తులను అమ్మవద్దు అని వాళ్ళే చెప్తున్నారు. కానీ పరిస్థితిలో మార్పు రావాలంటే అప్పు పుట్టడం లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. దాని పరిష్కార మార్గం ఒకటే, భూములు అమ్మడం, అదేవిధంగా ఈ ప్రాజెక్టులో ఉన్నటువంటి మట్టి అమ్ముకోవడం, లేదా అందులో ఉన్నటువంటి భూములు అక్విజిషన్ చేసుకున్నటువంటి వ్యవసాయాలకు అమ్ముకోవడం, రకరకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రేవంత్ రెడ్డికి ఒకటే మార్గం, ఈ 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉంటూ ఏదైతే మూసిని ప్రక్షాళన చేయడం కానీ, ఇంకా ఫార్మా నుంచి రకరకాలైనటువంటి ఆదాయ వనరుల గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు తప్ప ఆయన ప్రజాస్వామ్య విలువలను కాపాడమని చెప్పి ప్రతి వాళ్లకు చెప్తున్నారు. దాంట్లో భాగంగా 1400 నుంచి 1600 కోట్లు ప్రజల యొక్క డబ్బును దోచుకొని ఎస్బీఐ బాండ్ల రూపంలో రకరకాల అవి కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. టోటల్గా ఈ పాకాన ఇన్ని రోజులు తీసుకున్నటువంటి టయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందరూ తప్పుపట్టినప్పటికీ రేవంత్ రెడ్డి గారు రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు, మీరు రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం, అనుభవజ్ఞ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ప్రజలకు అమరావతి 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పడంతో ప్రజలందరూ హర్షధ్వానాల మీద సంతోషపడుతున్నారు. ఇక డబుల్ గేమ్ ఆడడంలో బీజేపీ అవసరాల నిమిత్తం ఏది అవసరం ఉంటే అదే చేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. అయినప్పటికీ బీజేపీ కేంద్రంలో పెద్దన్న పాత్ర వేస్తుంది. దాన్ని అందిపుచ్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఆయన మా పెద్దన్నని ప్రోటోకాల్ పాటిస్తామని చెప్పాడు. అదే కేసీఆర్ గారు మోడీ బోడీ బొచ్చు భూషణం అని చెప్పి తిట్టడంతో కూతురు జైలు పోయింది. ఈయన కూడా జైలు పోయే అవకాశాలు ఉన్నాయి, కానీ జైలు పంపారు. ఎందుకంటే నడవనీకే చేత కావడం లేదు. కాబట్టి కేసీఆర్ నీ శకం పూర్తిగా పోయింది. అదేవిధంగా ఇప్పటికైనా రిలైజ్ చేసుకొని ప్రభుత్వానికి సలహా సూచనలు ఇవ్వండి. మీరు సంపాదించుకున్నటువంటి అక్రమ ఆస్తులను మన హరిరామ్ గారిని పట్టుకున్నారు. ఇంకా చాలామంది ఈ యొక్క కాళేశ్వరంలో జరిగిన అన్యాయాన్ని డబ్బులు రికవర్ చేసే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనేది అర్థం చేసుకోవాలి. మీరు ఇప్పటికైనా అసెంబ్లీకి రండి. జీతం తీసుకుంటున్నారు కాబట్టి ఏసీబీ మిమ్మల్ని, మీరు చేసిన పనులే మీకు రివర్స్ వస్తున్నాయి. కాబట్టి హ్యాట్స్ ఆఫ్. ప్రజలారా, నేను చెప్పబోయేది ఏంటంటే, ఎవరి ప్రభుత్వం ఉన్నా ఎవ్వరు ఉన్నా రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేయాలి. ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్రం, మాట్లాడే హక్కును ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క వీడియో చేయడం. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి, ఒక సామాజిక కార్యకర్త. థ్యాంక్ యూ వెరీ మచ్.